ఇవాళ ఆదివారం. మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? క్రికెటర్ అయితే క్రికెటరు, లేకపోతే ఇంకా టెన్నిస్ ప్లేయర్ అయినా, లేకపోతే ఇంకెవరైనా సరే. సినిమా అనంటే ఎవరు ఏం మాట్లాడతారు, నాన్‌సెన్స్ అంటారు. కాబట్టి సినిమా వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. పొలిటీషియన్ కానీ ఎవరైనా వస్తున్నారు అనంటే మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధిలో ఉంటామా? లేకపోతే వాళ్ళతో ఉంటామా అని ఆలోచన చేస్తే ఎక్కువ శాతం వాళ్ళతో ఉండటానికే మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన స్నేహితుడు అనుకోండి. ఈరోజు నేను నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను రా అన్నారు అనుకోండి, మీరేం చెప్తారు చెప్పండి? ముఖ్యమంత్రి నా కోసం పిలుస్తున్నాడు అని వెళ్ళిపోతాం. కానీ దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు, మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, దీవించాలనుకుంటున్నాడు, మనకున్న శాపాలన్నింటినీ తొలగించాలనుకుంటున్నాడు, ఆయన పునరుత్థాన శక్తితో నింపాలనుకుంటున్నాడు. ఈ ఆలోచనలన్నీ మన లోపల నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆయన నీతితో నింపాలనుకుంటున్నాడు. ఇవన్నీ వెళ్ళిపోతాయి. చూడు, సీఎం గారు నన్ను పిలిచాడు, నేను సాధారణమైన వ్యక్తి అయినా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకని ఆయన నన్ను పిలిచాడు, కాబట్టి మనం తప్పకుండా వెళ్ళాలి. నేను ఇది ఆదివారం నేను దేవుడితో గడపాలని పొరపాటును కూడా చెప్పమేమో అనుకుంటున్నాను. ఆ పరిస్థితి రాదు కాబట్టి ఏం లేదు, దేవుడితోనే ఉంటామంట. నిజంగా వస్తే ఈ రోజంతా మా ఇంట్లో నువ్వు టైం స్పెండ్ చేయాలి, నువ్వు నాతో ఉండాలి అని అంటే దేనికి ప్రిఫరెన్స్ ఇస్తామో ఆలోచించా. బోల్డని పనులు ఉన్నాయి మనకు కూడా. పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఎట్లా అని వెళ్ళిపోతాం అంతే. ఏమంటారు మీరు?